హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడిగిండే డౌట్స్ ఏంటంటే షార్ట్ నోట్స్ ఎలా ప్రిఫర్ చేయాలి, షార్ట్ నోట్స్ ఎలా రాయాలి. చూడండి ఫ్రెండ్స్, షార్ట్ నోట్స్ అన్నది ఎలా రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ నోట్స్ ఎందుకు రాయాలో తెలుసుకుందాం. షార్ట్ నోట్స్ ఎందుకు రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాయడం జరుగుతుంది. ఈవెంట్స్కి మెయిన్స్కి ఒక 2 months 3 months టైం ఉంటే నో ప్రాబ్లం, ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు పాలిటీ చూసుకున్నా, హిస్టరీ చూసుకున్నా, జాగ్రఫీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, ఎకానమీ ఏ చూసుకున్నా 600 pages బుక్ ఉంటుంది, స్టాండర్డ్ బుక్. అది వితిన్ 20 days 25 daysలో రివిజన్ 2-3 times కొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఒక బుక్ 25 daysలో చదవాల్సి వస్తుంది. సో రివిజన్ అనేది చాలా తక్కువ సార్లు పడుతుంది. అదే షార్ట్ నోట్స్ ఉంటే ఆ 25 daysలో ఒక్కసారి స్టాండర్డ్ బుక్ చదివే టైము ఈ 20 daysలో 2-3 times స్టాండర్డ్ బుక్ ప్రిపేర్ అవ్వచ్చు. అది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము షార్ట్ నోట్స్ అన్నది రాస్తున్నప్పుడు చాలా షార్ట్గా ఉండాలి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హిస్టరీ తీసుకున్నాం. హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్ తీసుకున్నాం. ఢిల్లీ సుల్తాన్లో తెలుసు మనందరికీ చాలామంది రూలర్స్ వస్తారు. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం, చాలామంది రూలర్స్ వస్తారు. కానీ మనం షార్ట్ నోట్స్ ప్రిఫర్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఢిల్లీ సుల్తాన్లు చాప్టర్ పెట్టాలి, పేరు 1206 నుంచి 1300 సంథింగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇది. తర్వాత ఫస్ట్ డైనెస్టీ రావాలి, బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. మన 2025 జూన్లో ఈ క్వశ్చన్ అడిగాడు. రెండవ డైనాసిటీ, మూడవ డైనాసిటీ ఏది అని చెప్పి మెయిన్స్లో అడిగారు. చాలా సింపుల్ క్వశ్చన్, అలా అడుగుతారు. అలాంటప్పుడు ఇలాంటివి ఉండాలి పాయింట్స్. తర్వాత మెయిన్ బానిస వంశం, అందులో ఇంపార్టెంట్ రూలర్స్ చూడాలి. ఇంపార్టెంట్ రూలర్ ఎవరు, వాళ్ళు ఏమేమి చేశారు ఒక చోట రాయాలి. ఓన్లీ మేజర్ ఇంపార్టెంట్ వాళ్ళు మాత్రమే రాయాలి. తర్వాత ఖిల్జీ వంశం, అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశారు. తర్వాత తుగ్లక్ వంశం, మహమ్మద్ బిన్ తుగ్లక్, అలా 2-3 రూలర్స్ ఇంపార్టెంట్ ఉంటారు. వాళ్ళని మాత్రం అలా రాసి వాళ్ళు స్టార్ట్ చేసిండే. ఫర్ ఎగ్జాంపుల్ కాలువలు నిర్మించిండేది ఎవరు, ద్రాక్ష తోట పెట్టిండేది ఎవరు, తర్వాత సిరికల్చర్ ఎవరు ఉత్పత్తి చేశారు, తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ ఎవరు చేంజ్ చేశారు, ఏ సంవత్సరంలో చేంజ్ చేశారు. జస్ట్ ఒక 2 pagesలో ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్ అనే చాప్టర్ ఒక 10 pages నుంచి 20 pages ఉందనుకో, అది 2 pagesలో రావాలి. ఆ 2 pages మీరే చెప్పండి, ఒక 10-20 pages పట్టే టైము 2 pagesలో కనిపించిందంటే ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు. ఆ 10 pages చదివేది 2 pages చదవడానికి 5 times అంటే 5 సార్లు రివిజన్ చేయొచ్చు అదే చాప్టర్. ఆ షార్ట్ నోట్స్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మెయిన్స్కి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 months టైం ఇస్తే నువ్వు రివిజన్ చేస్తావు. బట్ ఉన్నట్లుండి ఒక 20-25 days ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తావు? 2 years ప్రిపేర్ అయినా, 3 years ప్రిపేర్ అయినా, 4 years ప్రిపేర్ అయినా, షార్ట్ లాస్ట్ మూమెంట్లో రివిజన్ లేకపోతే కాని పని. రివిజన్ ఈజ్ మ్యాండేటరీ. దేనికైనా రివిజన్ చేయడానికి షార్ట్ నోట్స్ బాగా ఉపయోగపడదు. షార్ట్ నోట్స్ రాస్తున్నప్పుడు ఒక 10 pagesలో 2 pages మాత్రమే రావాలి. ఉన్న 10 pages తీసుకొచ్చి ఇక్కడ 10 pages ఎత్తేసి రాస్తే మీరు షార్ట్ నోట్స్ అంటారు, సేమ్ చాప్టర్ ఎత్తి రాసినట్లే ఉంటుంది. ఇంకొకరికి చాలామంది వాళ్ళ సొసైటీలో జరిగేదాన్ని బట్టి వాళ్ళ అనుకూలంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తారు. అది చాలా మంచిది, ఎందుకంటే అన్ని సబ్జెక్టులు మనం గుర్తు పెట్టుకోలేము. సో కొంతమంది గుర్తులు పెట్టేస్తారు, పలానా చాప్టర్కి ఇలా, పలానా చాప్టర్కి అలా, పలానా దానికి ఇలా. సో మీరు కూడా అలా పెట్టడం వల్ల మీకు సబ్జెక్ట్ అనేది త్వరగా గెయిన్ అయ్యి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. తర్వాత ఇంకా అర్థమెటిక్ అనేది ప్రాక్టీస్ చేయాల్సిందే. దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్, దేర్ ఈజ్ నో షార్ట్ నోట్స్. నోట్స్ ఒకటి ప్రిఫర్ చేయొచ్చు యూట్యూబ్లో, బట్ కానీ ప్రాక్టీస్ చేయాల్సిందే. రీజనింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాల్సిందే. కానీ క్వాలిటీ సైన్స్ కూడా అంతే, పిన్ టు పిన్ చదవాల్సిందే. కానీ మనం 4 మేజర్ ప్రిఫర్ చేసుకోవచ్చు: పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్. ఇవి నోట్స్ ప్రిఫర్ చేసుకున్నట్లయితే ఇక్కడి నుంచి 100 marks వస్తాయి కానిస్టేబుల్కి. ఎస్ఐకి అయితే 120 marks వచ్చేస్తాయి. ఈ స్కోర్స్ మీరు పట్టుకోగలిగారంటే ఎస్ఐ జాబ్ అయినా కానిస్టేబుల్ జాబ్ అయినా ఈజీ క్లియర్ చేస్తారు. పిన్ టు పిన్ షార్ట్ నోట్స్ చెప్పాలంటే మీ వేరియేషన్ ఆఫ్ థాట్ని బట్టి ప్రిఫర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీలోకి వెళ్ళిపోయినట్లయితే రాష్ట్రపతి వచ్చారు. రాష్ట్రపతి అంటే ఇప్పుడు మీరు మొత్తం పిన్ టు పిన్ రాయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 52 నుంచి సంథింగ్ 151 వరకు ఉంటారు. వాళ్ళ ఆర్టికల్స్ ఏంటి? 52, 53 రాష్ట్రపతి ఉంటారు, 54 ప్రమాణ స్వీకారాలు, 55 అపాయింట్మెంట్, 56 పదవి ప్రమాణ స్వీకారాలు, 57 అర్హతలు, 58 అవి సంథింగ్ అలా రాస్తూ వచ్చి
ఎవరు ఎన్నుకుంటారు, ఎలక్షన్ ఒక చోటు, తర్వాత తొలగింపు ఒక చోటు, వాళ్ళకున్న పవర్స్ ఒక చోటు, మొత్తం రాష్ట్రపతిలో ఒక పేజీలో వచ్చేయాలి. ఎలా తొలగిస్తారు, మహాభియోగ తీర్మానం అంటే ఏమిటి, అభిశంసన అంటే ఏంటి, అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి, అలా షార్ట్ నోట్స్ ప్రిఫర్ చేసినప్పుడు ఒక పేజీలో నీట్గా కనిపించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పాలిటీ రాష్ట్రపతి తీసుకుంటే మీకు మినిమం 10 to 15 పేజెస్ ఉంటుంది. సో అది ఒక 1-2 పేజెస్లో వచ్చిందంటే ఈజీగా షార్ట్ చేసేస్తారు ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మీరు స్టాండర్డ్ బుక్ని ఒక 3-4 సార్లు చదివేసి ఉంటారు. ఏమైనా డౌట్ వస్తే వెళ్ళి అందులో చదవచ్చు. బట్ కానీ మ్యాక్సిమం మెయిన్ ఏరియాస్ అన్నీ షార్ట్ నోట్స్లో ఉండడం వల్ల మీరు షార్ట్ టైంలో బాగా హార్డ్ ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత అటెంప్ట్ అన్నది చాలా స్ట్రాంగ్ ఇవ్వచ్చు. నేను హార్డ్ వర్క్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేయను. ఎందుకంటే హార్డ్ వర్క్ ఫెయిల్ అవుతుందేమో, స్మార్ట్ వర్క్ 90% ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే స్మార్ట్ అప్రోచ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అది ఇలా మీరు ప్రిఫర్ చేసుకున్నట్లయితే 10 days ఉన్నప్పటికీ కూడా టైం మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఎందుకు మనకు షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీస్కి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ ఉన్నా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను, ఇన్ఫర్మేషన్ చేస్తూనే ఉంటాను. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్.